మహాభారతంలో శ్రీకృష్ణుడు తొలిసారిగా పాండవులను కలిసినటువంటి సందర్భం ఏది? మహాభారతం ఆ పేరులోనే మహా అన్న శబ్దం ఉంది. భారతమంతా కూడా కృష్ణుడే నిర్వహిస్తాడు. కానీ ఎప్పుడు ఎక్కడ కృష్ణుడి పాత్ర ప్రారంభమైంది? పాండవులు కూడా కౌరవులే, కురువంశానికి చెందిన వారే. దుర్యోధనాదులు కూడా కౌరవులే, కురువంశానికి చెందిన వారే. కానీ ఈ ఇరువురిని సంబోధించే సమయంలో కౌరవులను ధార్తరాష్ట్రులు అనాలి, పాండురాజకుమారులు కాబట్టి వీరిని పాండవులు అనాలి. కౌరవులు అన్న శబ్దం వినియోగిస్తే 105 కౌరవులే. ఇది ధర్మరాజ వాక్యం. ఈ 100 మంది ఆ 5. ఇరువురిలో కూడా ఇరు పక్షాలలో కూడా వైరం, రాజ్యం కోసం గొడవలు, ఇబ్బందులు ఇవి రావడంతో అనేక కారణాల చేత, మాయోపాయాల చేత ఈ 5 పాండవులను మట్టుపెట్టే ప్రయత్నాలను దుర్యోధనాదులు చేశారు. ఇందులో లాక్షాగృహం, లక్క ఇంటిలో ఈ పాండవులను ఉంచి అంతం చేసే ప్రయత్నం అనంతరం ఆ పాండవులు అలా ప్రయాణం చేసి ఏకచక్రపురం, బకుడి సంహారం, మళ్ళీ అలాగే ప్రయాణం చేసి పాంచాల దేశం నగరం చేరడం, ద్రుపదుడి కుమార్తె అయిన ఆ ద్రౌపదిని వివాహం చేసుకోవడానికి వచ్చిన అనేక రాజకుమారులు స్వయంవర నియమంగా ఏర్పాటు చేసిన మత్స్య యంత్రాన్ని అర్జునుడు భేదించడం, బ్రాహ్మణ వేషాలలో ఉన్న భీముడు, అర్జునుడు, ధర్మరాజు ఈ ముగ్గురిని చూచి సభికులలో ఉన్న బలరాముడు గుర్తించి పక్కనే ఉన్న కృష్ణుడితో, బ్రాహ్మణ వేషాల్లో ఉన్నప్పటికీ అపారమైన క్షత్ర తేజంతో కనిపించే ఈ ముగ్గురు పాండవుల వలె కనిపిస్తున్నారే, ఆ మత్స్య యంత్రాన్ని భేదించిన వీరుడు మన అర్జునుడే కదా అనగా శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ నీ మాట సత్యమే అన్నాడు. అది మొదటి సందర్భం. అనంతరం కృష్ణుడు ఎక్కడైతే ఈ పాండవులు నివసించి ఉన్నారో ఆ గృహానికి రాగా కుంతీదేవి నమస్కరిస్తుంది. ధర్మరాజు కూడా నమస్కరించి ఇక్కడ మీ దర్శనం మా అదృష్టదాయకం అంటాడు. ఇది పాండవులకు కృష్ణుడు కలిసిన తొలి సన్నివేశం. కృష్ణుడి యొక్క ఈ రాకతో పాండవులకు విశేషమైన బలం చేకూరుతుంది. అంతవరకు ఏ విధమైన అండ దండ లేని ఈ పాండవులకు ద్రుపదుడు, వారి కుమారుడైన దృష్టద్యుమ్నుడు, అలాగే కృష్ణుని సహాయం, ఇన్ని సహాయాలు వచ్చి చేరతాయి. తాడు బంగారం లేకుండా ఎవరన్నా తిరుగుతూ ఉంటే పెద్దవాళ్ళు ఏమనేవారు పూర్వం రోజుల్లో అంటే, ఓ ముడిట్టేయండి, వివాహం చేయండి, ఇల్లాలు వస్తుంది, బాధ్యత తెలుస్తుంది. ఇంతవరకు పాండవులు అలా తిరిగేటటువంటి నేపథ్యంలో వివాహం కావడంతో వారికి బాధ్యత కలిగింది. ఇక తప్పనిసరిగా ధృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. కనుక మహాభారతం అంతటికి ఒక మలుపు వంటి ఈ ఉత్సవం, స్వయంవర సందర్భంగా చెప్పబడ్డ ఉత్సవం, మత్స్యంత భేదన అనే ఆ సందర్భం, ఇది ఒక మహా ఉత్సవంగా కూడా మనం భావన చెయ్యాలి. జీవుడు ఈశ్వరుడు అనే భావనలలో జీవుడు అర్జునుడు, ఈశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇది మొదలుగా పలు సందర్భాలలో కృష్ణుడు మనకు బోధ చేసే నిమిత్తమై అనేక వేదాంత విషయాలను అర్జునుడికి కూడా బోధ చేస్తూ ఉంటాడు. ఖాండవ దహన ఘట్టం కూడా తదుపరిగా వచ్చే ఘట్టాలలో ఒకటి. కనుక ఇది ఆ సందర్భం అని చెప్పుకోవాలి.